ఆ దెయ్యాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలంటే నోటితో ప్రార్థన చేసుకోవాలి. ముఖ్యంగా మనం అలవాటు కొద్దీ పొద్దున సాయంత్రం గంట అలా చేసుకుంటాం కదా క్రమం తప్పకుండా. దానివల్ల అంత పెద్దగా ప్రతిఫలం అయితే ఉండదు. ఎందుకంటే అలవాటు కొద్దీ చేస్తున్నాం కాబట్టి దానికి అంత డిమాండ్ అయితే అంత విలువ అయితే ఉండదు. ఎప్పుడైతే మనం ఆ పొద్దున గంట సాయంత్రం గంట కాకుండా మిగిలిన సమయంలో మనం నోటో కానీ దేవుడి గురించి యేసు రక్తం స్తుతి స్తోత్రం నాయన ఏదో విధంగా ఏదో ఒక దాన్ని బట్టి ఏదన్నా కొత్త వస్తువు ఏదన్నా కొన్నాం దాన్ని బట్టి దేవుడు నాయన కొత్త వస్తువు వచ్చింది ప్రభా నీ కృపను బట్టి నీకు స్తోత్రం అని ఏదో విధంగా అలా హుషారుగా రోమాలు నిక్కబడవాలి. అలా ఆ టైపులో మనం కానీ నోట్లో మన పనులు చేసుకుంటానే నోట్లో కానీ స్తుతించగలిగితే మీకు దర్శనాలు కానీ మామూలుగా రావు.